యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో చదివే విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదగాలన్నారు మంత్రులు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి పంటలకు నీళ్లిస్తామన్నారు. చెరువుల్లో చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు మంత్రులు. ఖమ్మం జిల్లా వైరాలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల స్కూల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యంగ్ ఇండియా స్కూలుకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ తర్వాత 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా వైరాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తనకు సంతోషంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఇక్కడ చదివే విద్యార్థినులు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఎదగాలని ఆకాంక్షించారు. గత బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల కాస్మోటిక్ ఛార్జీలు పెంచలేదని, తాము అధికారంలోకి వచ్చాక పెంచామన్నారు భట్టి. ఖమ్మం జిల్లా వైరాలోని టీఎస్డబ్ల్యూఆర్ఎస్ గురుకుల పాఠశాలలో జరిగిన సదస్సులో మాట్లాడారు భట్టి విక్రమార్క. 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది గేమ్ చేంజర్. సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డ ప్రభుత్వ పరంగా ప్రపంచంతో పోటీ పడేటువంటి ఇటువంటి పాఠశాలలో చదువుకొని కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ఈ ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి సందర్భంగా ప్రపంచంతోనే పోటీ పడే స్థాయిలో మన బిడ్డలు ఎదగాలనేటువంటి ఆలోచనతోనే ఒక్కొక్క స్కూల్ కి దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ స్కూల్ నిర్మాణం జరుగుతాం. జలసౌధలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి నీటిపారుదల శాఖపై సమీక్ష చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల నుంచి 36 నెలల్లోగా పూర్తి చేసే అవకాశం ఉన్న ప్రాజెక్టుల రివైజ్డ్ ఎస్టిమేషన్ తయారీపై అధికారులతో డిస్కస్ చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం పెండింగ్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించాలన్నారు. పెండింగ్ లో ఉన్న సీతమ్మ సాగర్, సీతారామసాగర్, మోడికుంటవాగు, చెనాకు కొరాట, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై డిస్కస్ చేశారు మంత్రి. కాళేశ్వరం రిపేర్లపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారం ముందుకు వెళ్లడంపై చర్చించారు. వచ్చే కేబినెట్ మీటింగ్ లో పెట్టాల్సిన ఇరిగేషన్ ఎజెండా అంశాలపై సమీక్ష చేశారు. ఇరిగేషన్ శాఖలో పదోన్నతులు, సింగూరు డ్యాం రిపేర్లు, కాలువల మరమ్మతులపైన అధికారులతో డిస్కస్ చేశారు ఉత్తమ్. ఈ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ ఏ విధంగా పూర్తి చేయాలి, ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. ఆ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ లో పెండింగ్ లో ఉన్న ల్యాండ్ అక్విజిషన్, R&R వర్క్స్, ఈ ప్రియారిటీ ప్రాజెక్ట్స్ కి పూర్తి చేయాల్సిన అవసరం ఉన్న బడ్జెట్, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ సుప్రీం కోర్టు పోయిన వారం ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా మేము తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి పోయి పర్యావరణ అనుమతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి చర్చ చేసుకుని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు పొన్నం. హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది. గౌరవెల్లికి సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగుతూ ఉన్నాయి. కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తూ ఉన్నా. స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వాటి వెంట పడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నాది. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం చిట్టాపూర్ పెద్ద చెరువు, మెదక్ జిల్లా నర్సాపూర్, రాయరావు చెరువుల్లో చేప పిల్లలను వదిలారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మత్స్యకారుల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తుందన్నారు.